హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న శనివారం రోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా. ఇదైతే ఈవినింగ్ అండి 5 ఆ టైంలో బజ్జీలు చేయడానికి ఆనియను, అలాగే ఆలు, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అంతకుముందు 3 డేస్ ముందు నుంచి మా వారు డైలీ అడుగుతున్నాడు అనమాట, బజ్జీలు చేయి అని. మా వారు ఇంటి దగ్గర ఉంటే కనుక వారానికి 2 సార్లైనా బజ్జీ తినడానికి ఇష్టపడతాడు. ఆయిల్ ఫుడ్ వద్దన్నా కానీ ఎంత చెప్పినా వినడు. అందుకని ఇంకా మా వారు చేయడానికి రెడీ అయ్యాడనమాట. ఇంకా మా వారు చేస్తే ఎలా ఉంటుందంటే బాగానే చేస్తాడు, టేస్ట్ బాగానే ఉంటాయి, అంత బాగానే ఉంటుంది. ఆనియన్ పీల్ తీస్తాడు, అవన్నీ సింక్లో పడేసింటాడు. అలాగే ఆలు పీల్ తీసింటాడు కదా, అవన్నీ ఇంకా స్టవ్ చుట్టూ అక్కడ ఇక్కడ పడేసింటాడు. సగం పిండి అనేది స్టవ్ మీద పడి ఉంటుంది, ఇంకా కింద కొంచెం పడి ఉంటుంది, ఆయిల్ కూడా కింద కొంచెం పడి అంతా మెస్సీగా చేస్తాడు కిచెను. అవి కూడా శుభ్రంగా చేయడం మనలాగా. అంటే చాలామంది మగవాళ్ళు వంట చేసేవాళ్ళు శుభ్రంగా చేస్తారు, కానీ కొంతమంది చేయలేరు. మా వారైతే అంతే చేస్తాడు, చేసేది బాగానే, వంట బాగానే ఉంటుంది. కానీ ఈ పైన ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. అందుకని దాని బదులు అవన్నీ మెస్సీగా అవుతాయి, మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి, తుడుచుకోవాలి. దాని బదులు నేనే చేస్తే బెటర్ కదని నేను చేస్తున్నాను. నేను ఏ వంట చేసినా ఏది చేసినా అంత నీట్గా నిదానంగా చేసుకుంటాను అనమాట. అందుకని స్టవ్ అనేది క్లీన్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాను ఎప్పుడూ కూడా. ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కదా, ఎక్కువగా కూడా నాకైతే నేను మా ఇంట్లో వాళ్ళు అనేది కూడా స్టవ్ క్లీన్గా పెట్టుకుంటావు, కిచెన్ క్లీన్గా పెట్టుకుంటావు అనేది. అలాగే ఇంకో కాంప్లిమెంట్ ఏంటంటే, మా అమ్మమ్మ నాకు ఎప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇస్తుంది. ఎంత పని చేసినా ఏం చేసినా బట్ట నలగనీయకుండా, అదే చీర నలగనీయకుండా పని చేస్తామని మా అమ్మమ్మ నాకు ఎప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇచ్చేదనమాట. అలాగా నాకు అనేది ఎప్పుడు కూడా ఇదిగో ఈ గ్యాస్ స్టవ్ దగ్గర మెస్సీగా ఉంటే ఇష్టం ఉండదు. అలా వంట చేసేటప్పుడు అన్నీ నీట్గా పెట్టుకొని చేస్తాను అనమాట. ఇంకా అందుకని నేనే బజ్జీలు అయితే చేసేస్తున్నాను. నేను ఎందుకు చేయనంటే, ఎక్కువగా ఇది ఆయిల్ ఫుడ్ అని కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా చివరికి తప్పదు, ఎవరికి ఏం కావాలో ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి కదా. ఇంకా మా మామయ్యకి కూడా ఇష్టమే, మా పిల్లలు కూడా తింటా అంటే సరే ఇంకా అందరికీ తింటారు కదా, మళ్ళీ ఇంకా నైట్కి ఏం చేయకుండా సరిపోతుంది అన్నట్టుగా కొంచెం ఎక్కువగా చేశాను. ఫస్ట్ పచ్చిమిర్చి, అదే మిర్చి బజ్జీ వేసాను. ఆ మిర్చి కూడా మనకి బజ్జీ మిర్చి అయితే కాదు, ఇంట్లో చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా తొడిమేలు తీసినవి ఉన్నాయి. అవైనా మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు, అవి వేసినా అవి తినేస్తారు అనమాట. ఇంకా ఆలు అయితే ఒకటి కట్ చేసి అవి వేసాను. ఇంకా తర్వాత పకోడీ అయితే వేసాను ఒక పక్కన. ఇంకా పకోడీకి వేసుకుంటేనే, పకోడీ కదా అదే బజ్జీకి వేస్తూనే పకోడీకి కూడా కలుపుకున్నాను. పకోడీ ఏమంటే గట్టి పకోడీ వేస్తాను నేను. పకోడీ గట్టిగా కలిపి వేసామనుకో ఆయిల్ అనేది పీల్చదు, బాగుంటాయి. 2 డేస్ ఉన్నా ఏం కాదనమాట. కొంచెం ఎక్కువ చేసేస్తే ఇంక ఈవినింగ్ అవి తింటారు, మళ్ళీ నైట్కి ఏం తినరు. కొంచెం పెరిగన్నం అలా అయితే తింటారు. ఇవి నేను చేసేలోపు 5:30 అయ్యింది రెడీ చేసుకునే లోపు. అన్నీ చేసి అన్నది మేము తినేలోపు 6:30 ఆ టైం అయిందనమాట. తిన్న తర్వాత ఇంకా నైట్కి పెరుగన్నం మాత్రమే. అది కూడా ఒక మూవీ చూసి తిన్నామండి. నిన్న ఏం మూవీ చూసామంటే, శనివారం రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి మూవీ. అది అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూడలేదు. దాదాపుగా మేము హాల్కి వెళ్ళి చూడటం ఈ మధ్య చాలా తక్కువైంది. నేనేది చూశానంటే చివరిగా మహర్షి మూవీ ఒకటి చూశాను. బాహుబలి చూశాను, ఆ తర్వాత మహర్షి మూవీ చూశాను. ఇంకా అంతే అండి. చివరిగా ఇంతవరకు హాల్కి వెళ్ళి అసలు చూడలేదు. ఏవి వచ్చినా ఓటీటీలో. ఇంకా అలా ఏదైనా కొత్త సినిమాలు వస్తే చూస్తూ ఉంటాను. ఇంకా ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే చూస్తాను. ఇంకా లేదు అంటే ఒక్కొక్కసారి ఒక సినిమాని 2-3 రోజులు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఏమన్నా కొత్తవి అంతకుముందు వచ్చినవన్నీ చూస్తూ ఉన్నాము. ఇకండి పకోడీ అయితే ఇలా గట్టి పకోడీ చేస్తాను. ఇవి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కూడా ఎవరో ముందు రోజు చేసి పెట్టుకుంటే మరుసటి అంటే మనం ట్రిప్కి ఎలా వెకేషన్కి వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటివి చేసి తీసుకొని వెళ్ళడానికి అయితే బాగుంటాయి. ఆయిల్ తక్కువ పీలుస్తాయి. మనం వాటర్ అనేది చాలా తక్కువ వేసి కలుపుకున్నాం అనుకో బాగుంటాయి. నేనైతే ఇంకా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేస్తాను. అలా ఇంకా మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఇంకా చిన్న పకోడీలు, గట్టి పకోడీలు అన్నీ చేశాను, తీసుకొచ్చాను. ఇంకా చివరికి సర్వింగ్ చేయడానికి ప్లేట్లలో ఎక్కడికి తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది, కూర్చొని ప్రశాంతంగా ఎవరికి ఎన్ని కావాలో అన్ని పెట్టియచ్చు, తినొచ్చు అని చక్కగా మూవీ చూస్తూ తిన్నాము. అంత మధ్యాహ్నం కూడా ఏదో మూవీ అయితే చూసాము. ఇంకా 3 డేస్ నుంచి రోజు మా వారికి చెప్పాను కదా, అంతకుముందే మా వారి ఇంటి దగ్గర ఉంటే మూవీస్ పెడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము. మా వారి గురించి అడిగారనమాట ఒకరు కామెంట్లో, మీ వారు ఏం జాబ్ చేస్తారని. మా వారు అయితే జాబ్ అయితే కాదండి, బిజినెస్. తనకి 3 మంత్స్ మాత్రమే పని ఉంటుంది, 9 మంత్స్ ఖాళీగా ఉంటాడు ఇంట్లోనే. అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఇంకా సినిమాలు చూస్తూ ఇంకేమైనా బయట పని ఉంటే చూసుకొని వస్తాడు, అంతే తప్ప ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఇంకా వెబ్ సిరీస్, ఇంకేమైనా సీరియల్స్ కూడా చూస్తుంటాడు. సీరియల్స్ అయితే చాలా తక్కువ. ఎలాంటి సీరియల్స్ చూస్తాడంటే,
ఇవి రామాయణం, మహాభారతం ఇవి ఉంటాయి కదా, అవి పెట్టి అవి ఎక్కువ చూస్తుంటాడు. మళ్ళీ ఈ మధ్య మొన్న ఒకరోజు మహాభారతం కూడా స్టార్ట్ చేసి చూస్తున్నాడు అనమాట. మహాభారతం చాలాసార్లు చూసారు, అయినప్పటికీ చూడాలనిపిస్తుంది, చూస్తూనే ఉంటారు అలా. ఇంకా ఏమైనా ఒక సీరియల్స్ ఉంటే అవి కూడా కంటిన్యూషన్గా పెట్టుకొని చూస్తారనమాట అట్లా. ఇంకా నేను బజ్జీ అందరికీ పెట్టేస్తున్నాను, నేను కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం అయితే తింటున్నానండి. ఇంకా ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఎక్కువగా ఇవి తింటారు, ఇంక నైట్కి ఏం తినాలనుకోరు. ఇంకా నేను శనివారం రోజు రొట్టెలు, మళ్ళీ చపాతీలు, కర్రీస్ ఇవి ఏం లేవన్నమాట. ఎక్కువ చేశాను, తిన్నారు, మజ్జిగ అలా తాగే వాళ్ళు తాగారు. తర్వాత మా మామయ్య కూల్ డ్రింక్, మా మామయ్య కూల్ డ్రింక్ కూడా తాగారనమాట. దీని తర్వాత పొదుపు చేయడానికి ఒకటి బాక్స్ అయితే తెప్పించారండి. ఇప్పుడు తమ్ముళ్ళలో కూడా అదే పెట్టాను కదా, అది ఏంటంటే మనకి ₹1,00,000 సేవింగ్ చేయడానికి మనకి ఆన్లైన్లో బాక్స్లు అయితే దొరుకుతున్నాయి వుడెన్వి. అదైతే ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య మనకి ఫోన్పేలు, ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవి వచ్చిన తర్వాత మనీ అనేది చేతిలో ఉండట్లేదు అనమాట, చాలా తక్కువైంది. అలా అందుకని ఖర్చు ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి ఎంత కొనకూడదు అనుకున్నా కొన్నిసార్లు కొనేస్తున్నాం. అందుకని 1 ఇయర్కి ₹1,00,000 అలా సేవింగ్ అన్నా చేద్దాము అని అదొకటి పెట్టుకున్నాను టార్గెట్గా. ఇంకొకటి గోల్డ్ అయితే ఒకటి స్కీమ్ అయితే కడుతున్నాను, గోల్డ్ తీసుకుందామని. అలా సేవింగ్ కోసం కొన్ని మనం చేయాలన్నమాట. ఇదిగోండి ఈ సినిమా చూస్తూ అలా తింటూ ఉన్నామన్నమాట. సేవింగ్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత చేయాలండి. మొన్న ఒక సినిమా గురించి చెప్పాను కదా, ఆ రాధికా గారి మూవీ, ఆ మూవీ చూసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందనమాట. అయ్యో, మనం కూడా మన జీవితంలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పొదుపు చేసి ఎంతో కొంత గోల్డ్ కొనింటే ఎంత అవ్వనో కదా అని. అయితే మన దగ్గర ఉన్నది తక్కువ అమౌంట్, ఆ తక్కువ అమౌంట్లో కూడా కొంచెమైనా మిగిలిచ్చింటే బాగుండు కదా అనిపించింది. ఇంక ఇప్పుడేమంటే నాకు కొంచెం శాలరీ వస్తుంది కదా, అందులోంచి కొంచెం నేను పొదుపు చేసుకొని అలా కొంచెం గోల్డ్ అనేది కొందాం అనుకున్నాను. నా శాలరీలో 75% మా వారికి ఇచ్చేస్తాను, 25% మాత్రం నా దగ్గర ఉంచుకుంటాను అనమాట. అందులో కూడా కొంచెం మిగిలిచ్చి ఇలా ఏమన్నా గోల్డ్ స్కీమ్ కానీ ఇంకేమన్నా కొంచెం పొదుపులో లోన్ తీసుకున్నాను, అది కూడా గోల్డ్ అయితే కొందాం అనుకున్నాను. ఇలా సేవింగ్ కోసం ఇదనమాట. ఇంకా మా వారైతే అందరినీ వెయిట్ చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా అందరు వెయిట్ అయితే చెక్ చేసుకుంటాము. ఇంకా మా మామయ్య కూల్ డ్రింక్ కావాలంటే ఇంకొంచెం తెచ్చిపోస్తున్నాను అనమాట. అలా పొదుపు గురించి అనమాట. అలా ఎందుకంటే మనం చిన్న సేవింగ్ ఒక్కొక్కసారి పెద్ద అమౌంట్ అవుతుంది. అదే కూడా మనకి ఎప్పుడు ఏదైనా క్లిష్ట పరిస్థితులు అంటారు చూడండి, అత్యవసర పరిస్థితులు అప్పుడు ఆ అమౌంట్ మనకే ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు నేను చాలాసార్లు దేవుడి హుండీ అంటే దేవుడికని కొంచెం పక్కన వేస్తాం కదా, దాన్ని కూడా మనం డబ్బులు మళ్ళీ వేయొచ్చు కదా అని ఉపయోగించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్పేలు ఇవి వచ్చినాక చాలా ఖర్చులు పెరిగినాయి. ఎందుకంటే పిల్లలు బయట ఉంటారా, అడుగుతుంటాం, ఇచ్చేస్తుంటాం, చేతిలో డబ్బు ఉండట్లేదు. చేతిలో డబ్బు ఉందనుకో మనం తగిన మోయనంగా ఖర్చు పెడతాం. ఇదివరకు అనుకో నేను చాలా వరకు గమనించింది ఏంటంటే, మన చేతిలో మనం ఊరి నుంచి టౌన్కి వచ్చిన కొంత అమౌంట్ అనేది తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న అమౌంట్ని మాత్రమే ఖర్చు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఏమన్నా అవసరం ఉన్నా కొనుక్కుంటాం, వెళ్తాం. ఇప్పుడు ఏమంటే అలా కాదు, మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా ఆన్లైన్ అయినా మన చేతిలో డబ్బులు అనేది మొబైల్లో ఉంటున్నాయి, చేతిలో ఉండకుండా. మొబైల్లో ఫోన్పే ఉందంటే ఇంక అవసరమైందని చూసి కొనాలనిపిస్తుంది. అట్లా కాకుండా డబ్బు ఉండటమే మేలు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే డబ్బు ఉందనుకో అవసరం మేరకు పర్సులో పెట్టుకుంటాం, అది మాత్రమే ఖర్చు చేసుకొని ఇంటికి వస్తాం అన్నట్టుగా. ఈ ఫోన్పేలు వచ్చినాక తెగ ఖర్చులు అయితే ఎక్కువైపోయినాయండి. చూసేదాన్ని కొంటూ ఉన్నాము. అంటే ఎందుకు కొనాలని అనవచ్చు, కానీ అలా కొనాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కొన్ని కొనేస్తుంటాం. ఇంకా ₹1,00,000 సేవింగ్ 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను నేనైతే. ఇది చిన్నదే, ₹68కి ₹1,00,000 సేవింగ్ చేసే ఐడియా అనమాట. మీషోలో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఉన్నాయి. ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి, ఇంకా 5 lakhs సేవింగ్ చేసేవి కూడా ఉన్నాయి. నేను ప్రస్తుతానికైతే 1 lakh సేవింగ్ చేసే తీసుకున్నాను. దీనిపై బాక్స్లో నెంబర్లు ఉంటాయి, 100, 200, 500 అలా లైన్గా మనం ఏదైతే మనం ఇందులో అమౌంట్ వేసామో అదైతే మనం కొట్టేయచ్చు అనమాట. ఇంకా మా వారికి చూపిస్తున్నాను అనమాట, ఇది తీసుకున్నానని. మా మామయ్య కూడా వచ్చాడు. మా మామయ్య ఏమన్నాడంటే, అది ఎక్కడంటే అక్కడ పెట్టావు, ₹1,00,000 ఎన్నాక దొంగలు వస్తే తీసుకెళ్తారని. ఇంకా ఆ తర్వాత అందరిని అడుగుతున్నాను అనమాట, డబ్బులు ఇవ్వండి ఇందులో వేసుకుంటాను సేవింగ్ అయితే అని. మా వారిని అడిగితే మా వారు నా దగ్గర లేవన్నాడు. మా మామయ్యతో ₹100 ఇచ్చారు. మా మామయ్యని అడిగితే ఇంకా మా అత్తయ్య అయితే ₹10 ఇచ్చిందండి. మా చిన్నబ్బాయి ₹20 ఇచ్చారు. ఇంకా నా దగ్గర కొంత అమౌంట్ ఉంటే అదైతే వేశాను. ఫస్ట్ సారి 100 వేస్తే మా అత్త అనేది 100 కాదు, 101 వేయాలనింది. మనమే ఇది హుండీనా కాదులే అని ఇంకా ఎంతో కొంత ఉన్నంత వేసాను. ₹100 వేసాను కాబట్టి ₹100 అలా కొట్టేశాను అనమాట. ఇంకా మిగతా ఎక్స్ట్రా వేసినవి ఇంకా అలానే ఉంచేసాను అనమాట. ఇంకా
సేవింగ్ ఎందుకు చేశానంటే ఒక మూవీ చూశానని చెప్పాను కదా, రాధికా గారి మూవీ. ఆ మూవీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట, అయ్యో మనం కూడా ఫస్ట్ నుంచి సేవింగ్ చేసింటే ఎంతో కొంత చాలా డబ్బులు అయ్యాయి కదా ఇప్పుడు. కానీ పిల్లలకైతే సేవింగ్ చేయించాను, కానీ చిన్నప్పుడు ఉండి కిడ్డీ బ్యాంక్ అంటారు చూడండి, అలా కిడ్డీ బ్యాంకులో అప్పుడు పిల్లల చేత సేవింగ్ చేయించాను నేను కూడా. 10,000 అలా చేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకే ఖర్చులు ఎక్కువైనాయి, వాళ్ళ దగ్గర మిగిలే అంత ఉండట్లేదు అనమాట ఇప్పుడు. ఇదిగోండి ఇందులో 100 రూపీస్, తర్వాత మా అత్త ఇచ్చిన 10 రూపీస్ అవి వేసేసి ఇదిగో 100 రూపాయలు అయితే కొట్టేస్తున్నాను. మన దగ్గర ఎంత ఉంటే అంత 200 ఉంటే 200 అలా లైన్గానేం కాదు, ఎంత ఉంటే అంత కొట్టి వేసి ఇందులో కొట్టేస్తే మనకు గుర్తుంటుంది. ₹1,00,000 సేవింగ్ అయిన తర్వాత దీన్ని పగలగొట్టి తీసుకోవటమే. నేనేమన్నా చిన్నది కీ పెడతారే, లాక్ పెడతారేమో అనుకున్నాను, కానీ అలా అయితే ఏం లేదు. చూడటానికి చిన్నగా ఉంది కానీ ₹1,00,000 సేవింగ్. పెద్దది కూడా ఉందండి. మనం కావాలంటే అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలి. ఇంకా దీనికోసం ఎక్కువగా ఖర్చు చేయటం ఎందుకు అన్నట్టుగా నేను తక్కువ బడ్జెట్లో వచ్చి తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. సేవింగ్ కోసం కొంచెం ఏదో ఒకటి మనం చేయాలి కదా అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను.